మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది. ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ మేళా 2025 ఆధ్వర్యంలో మన శిల్పారామంలో ఈ కార్యక్రమం మనం ఇనాగరేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇందులో పాల్గొంటున్న సోదరులు సందీప్ గాని, మన కార్పొరేటర్లు, అలాగే పార్టీ నాయకులు, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొత్తం 87 స్టాల్స్ ఈ మేళాలో. అందులో ఆంధ్రప్రదేశ్ 25, ఉత్తరప్రదేశ్ 20, వెస్ట్ బెంగాల్ నుంచి 7, తెలంగాణ 10, ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి 25, మొత్తం 87 స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది. అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పుడే మా అప్పుల్రాజు చెప్తా ఉన్నారు, గతంలో ప్రతి పండక్కి అంటే మెయిన్ మనకి సంక్రాంతి పెద్ద పండుగ, ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు జరిగాయి. అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలారు. క్రాఫ్ట్స్ మేళాలు, మొన్న మనం చేసుకున్న చేనేత మేళా, ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా, పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం, నేను లాస్ట్ కూడా చెప్పాను. వీళ్ళు కార్మికులు కాదు, వీళ్ళు కళాకారులు. అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు జీవనోపాధి చేస్తారో వాళ్ళు కార్మికులుగా కింద మనం చూడకూడదు. వాళ్ళు కళాకారులు. వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్ గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం, వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులు. ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే 10 రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దానికి సరైన ధరగారి పలకపోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు కానీ ఇట్లా ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వం వీళ్ళకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి. వాళ్ళు ఏదైనా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి. ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ మధ్యనే మనం మన పిఎం గారి చేసాం. మొత్తం ఏదైతే చేనేత వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా, మిగతా వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటే దానికి ఎగ్జామ్స్ వచ్చి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజు ఏదైతే ఈ శిల్పారామంలో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరం కూడా మనం విజయవంతం చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొన్ని, ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనం వాటిని ఆదరించాలి. నేను నిన్న అక్కడ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి విశాఖపట్నం ఎంఈపీ కాలనీలో ఒక 4 రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్తున మేళా పెట్టారు ఎంఈపీ గ్రౌండ్స్ లో. నేను కూడా ముగింపు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ దాదాపు 1000 మంది, అంటే ఆ 4 రోజుల్లో దాదాపు ఒక 70,000 మంది దాన్ని విజిట్ చేశారు ఆ మేళాని. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఒక తయారైన వస్తువు, చీరో బొమ్మో లేకపోతే ఇంకోటి కొనడం వల్ల దాదాపు ₹1,00,00,000 పైగా వ్యాపారం వస్తే, నేను ఆ క్లోజింగ్ ఫంక్షన్ చూసి ఇక్కడ నాతో పాటు కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ ఉంటే వాళ్ళకి చెప్పాను, ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కాబట్టి దీన్ని ఓ రోజు ఎక్స్టెండ్ చేయమని కూడా చెప్పాను. చెప్తే సార్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏముంది, మీకు మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్లేస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు చెప్దాము, మొత్తం మీరు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయండి అని చెప్తే దాన్ని ఇంకో రోజు ఎక్స్టెండ్ చేశాను. అంటే అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అలాగా దీన్ని కూడా విజయవంతం చేయాలి. వాళ్ళు తయారు చేసిన ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో
దాంట్లో కొన్ని నిజంగా వాటిని మనం వెలగట్లేని వస్తువులు కూడా ఉంటాయి. నాకు నిన్న ఒక ఏడుగొప్పాక బొమ్మ ఒక ఆయన న్యూ ఇయర్ తెచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు. చిన్న సింహాచలం టెంపుల్కి వెళ్తే అక్కడ పద్మనాభరాజు గారు అని ఒక పెద్ద ఆయన సింహాచలం దేవస్థానం సంబంధించిన ఆయన దేవస్థానం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ నిన్న కొంత వందల మంది మనకి పళ్ళు బొకేలు లేకపోతే రకరకాలు ఇచ్చారు. కానీ అటువంటి వాటి కంటే కూడా ఇటువంటి వాటిని కొన్ని మనం ప్రోత్సహిస్తే వాళ్ళకు కూడా ఒక సపోర్ట్గా ఉంటుంది. మనం కూడా వాటిని ప్రోత్సహించడం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మనం ఏదైనా పిల్లల బర్త్డేస్కి లేకపోతే ఏదైనా అకేషన్లో వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఈ ఒక రోజు పెట్టుకొని పడేసే వాటి కంటే కూడా